నా దేవుని నిన్ను చూడాలి. హల్లెలూయా. నా దేవుని ముఖాన్ని నిన్ను చూడాలి, నా దేవుని కోసం నేను బ్రతకాలి, నా యేసయ్య కోసం నేను జీవించాలి అని వైరాగ్యం కలిగి మోషే ప్రార్థన చేసేవాడు. చాలా మంది ఎవరు చూసినా ఎవరైనా వచ్చినా కానీ, అయ్యా మాకు పిల్లలు కలగాలని ప్రార్థన చేసుకుంటారు, మా పిల్లలకు వివాహం కలగాలని ప్రార్థన చేసుకుంటారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇంత అడిగేది, లేదంటే మా ఇల్లు కట్టుకోవాలయ్యా అని ప్రార్థన చేసుకుంటారు, లేదంటే మాకు కొంచెం అయ్యా సంపద కావాలి, పనులు కావాలయ్యా ప్రార్థన చేయ అంటారు. దేవుడు నాతో మాట్లాడాలయ్యా అని ఏమైనా ప్రార్థన చేయించుకున్నారా? దేవుడు నాతో మాట్లాడాలయ్యా అని ప్రార్థన చేయించుకున్నారా? చేయించుకోండి, ఇప్పటి నుంచే చేయించుకోండి. దేవుడు మనతో మాట్లాడే దేవుడు, ఆయన సజీవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మరణించాడు కానీ పునరుత్థానం చెంది ఆయన సజీవుడుగా 40 దినాలు ఈ భూమి మీద సంచరిస్తా ఆయన ప్రత్యక్షమైన దేవుడు. ఆయన ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నేను మీతో మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన స్వరంతో మాట్లాడే దేవుడు, ఆయన కళల ద్వారా మాట్లాడే దేవుడు, ఆయన దర్శనమిచ్చే దేవుడు, ఆయన మౌనిగా ఉండే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, క్రైస్తవం అంటే ఒక మతం కాదు, హిందూ మతం.